న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి మా వడ్డీర సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 92 జీవో నుంచి 120 జీవోకి మా యొక్క సమస్యలు మార్చి మాకు కొంత మేలు జరిగే అవకాశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికి ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మా కమ్యూనిటీకి అట్నే ప్రజలందరూ కూడా తెలిసేదానికి కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చేస్తున్నాం. విషయం ఏంటంటే 2024 ఎలక్షన్ ముందు ఇంకా మన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, యువగలం నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ప్రజల్లో తిరుగుతూ, సభల్లో తిరుగుతూ వడ్డీర సామాజిక వర్గానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, మీరు చాలా వెనకబడి ఉన్నారు, మీ అందరికి కూడా మా గవర్నమెంట్ వస్తే మీకు కావాల్సిన మీకు ఏమైతే హామీలు ఇస్తున్నామో ఆ హామీలన్నీ చేస్తాం, మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో మాట చెప్పినారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే మాకు మైనింగ్లో మేము కోరుకుంటున్న కోరిక, మైనింగ్లో మాకు భాగస్వామ్యం కలిగించాలి, మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి ఈ క్వారీలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 92 జీవో ఇచ్చి దాన్ని వడ్డీర్లకు క్వారీలకి దానికి సంబంధించి 33%, తర్వాత 50% శానిటైజీ సబ్సిడీతో ఈ కార్యక్రమం అమలు చేశారు. అయితే 92 జీవో ఇచ్చినప్పుడు 2 మినరల్నే ఉన్నాయి దాంట్లో. దానివల్ల మా సామాజిక వర్గానికి పెద్ద ఉపయోగం లేదని మేము మా సమావేశంలో మా వాళ్ళందరూ చెప్పారు. దీనివల్ల మనకి సక్రమైన అవకాశం లేదు, మనకి ఇచ్చేది క్వారీ కంకర, మట్టి, ఈ 2 ఇచ్చినంత మాత్రాన మనం ముందుకెళ్ళామని చెప్పి అందరూ మా వాళ్ళంతా మాట్లాడారు. దీన్ని మేము మా చైర్మన్ గారు, డైరెక్టర్లు, మా అన్న వీళ్ళందరం కలిసి విజయవాడలో బీసీ భవన్లో చైర్మన్ అధ్యక్షతన సమావేశం చేసి అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక రిజర్వేషన్ పాస్ చేసాం. ఏం చేసామంటే మేము అందరం కూడా ఈరోజు మాకు అడిగిన వెంటనే మాకు 92 జీవో ఇచ్చారు, దాంట్లో సక్రమంగా మాకు న్యాయం జరగడం లేదు, దాన్ని సవరించి ఎక్కువ వెనక్కి వచ్చేటట్టు ఇవ్వమని చెప్పి మేము రిజర్వేషన్ పాస్ చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా మా మనవిని ఆయన దానికి స్పందించి వెంటనే దాన్ని 126 జీవోగా మార్చి ఆ జీవోని ఈరోజు విడుదల చేశారు. ఆ జీవో విడుదల చేసిన వల్ల వచ్చే మాకు ఉపయోగం, ఈరోజు 14 మినరల్ వచ్చాయి, 14 రకాలైన మాకెంతో వారి 92 జీవో ఇచ్చి కూడా మళ్ళీ అడిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మాకు 126 జీవోని విడుదల చేసి దాంట్లో అందరూ కూడా అవకాశం కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా వడ్డీర సామాజిక వర్గం తరఫున మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ గతంలో మాకు ఇప్పుడు ఆదరణ 3 పెడుతుంది గవర్నమెంట్. ఆదరణ 3లో పోయినసారి ఆదరణలో మాకు చిన్న గడ్డపార్లు, పార్లు, చుట్టూలు ఇచ్చారు. అట్ట కాకుండా ఈసారి మాకు ఆదరణ 3లో కనీసం 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారం మిషనరీ 5 లక్షలు ఇంచుమించు ఆ రేంజ్లో మాకు కావాల్సిన వస్తువులు ఈసారి 10%, ఆ రోజు కూడా 10% డీడీలు తీసాం. ఇప్పుడు కూడా ఆ డీడీ 90% సబ్సిడీతో మాకు ఇవ్వాలని కూడా ఈ తీర్మానం కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళున్నాం. అది కూడా ఇదైతే వస్తుంది, తొందరలోనే వస్తుంది. సబితమ్మ గారు కూడా చెప్పారు, బీఎస్ఎన్ మినిస్టర్. ఈ 3 కూడా ఆదరణ 3లో కూడా మాకు ఎక్కువ అవకాశం ఇచ్చి మాకు మంచి మిషనరీలు ఇచ్చేదానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, నా పేరు వల్లే స్వామి, నేను రాష్ట్ర వడ్డీర కార్పొరేషన్ డైరెక్టర్. మనము 2024లో చంద్రబాబు నాయుడు చెప్పిన పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ప్రతి ఊరు ప్రతి జిల్లా తిరిగినప్పుడు కూడా మా స్థితిగతులంతా ఆయన కనుక్కొని మేము చాలా వెనబడిపోయినాం, వడ్డీల కల్లా చాలా వెనబడిపోయినాం. ఇంకా కొన్ని జాతులు కూడా వెనబడిపోయి ఈ జాతులంతా కూడా కానీ ఆయన కనుక్కొని వెనకబడ్డ వాళ్ళకి మంచి చేయాలని చెప్పి తపంతో ఆయన మాకు 92 జీవో మా వడ్డీల కోరీల హక్కు ఎప్పుడైతే మా పెద్దల కానించి కూడా మేము పట్టి పని చేసేవాళ్ళం, కోరీలు తోయేవాళ్ళని చేసి మాకు సాంప్రదాయం ప్రకారం ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ మాకు ఆ కోరీల్లో 33% రిజర్వేషన్ కల్పించి మాకు 92 జీవో ఇచ్చాడు. ఆ జీవోని మేము మాకు చాలా తృప్తిగా ఉంది. మేము సార్ దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాం. 1-2 నిమిషాలు ఒకసారి ఇప్పుడు ఇవ్వాలి మా ఆ జీవో చాలా మంది బాగాలేదు. మళ్ళీ మేము కార్పొరేషన్ మా మళ్ళీ ఎస్ప్రెస్ చైర్మన్, మేము డైరెక్ట్లో మొత్తం మళ్ళీ మేము
విజయవాడలో మీటింగ్ చేసి మళ్ళీ మేము తీర్మానం చేసి మళ్ళీ పెట్టాము. జీవో పెడితే ఆ జీవోని మళ్ళీ ఇవాళ ఆయన ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మంత్రివర్గంలో చర్చించి ఆ జీవోని మళ్ళీ 126 జీవోలు పాస్ చేసి మాకు ఇంకా కొన్ని వెసులుబాటు మిషన్లు వచ్చేట్టుగా అన్ని కూడా వచ్చేటట్టు చేశాడు. పోతే ఇవాళ రాజకీయంలో మేము లేవు. ఇవాళ మా కులం 3-4 శాతం ఉన్నాం మేము. ఎక్కడ మా ఒడ్డిపాలు అంటే ఎక్కడున్నా 1000 ఓట్లు 5 ఓట్లు తక్కువలేవు మేము. ఎక్కడైనా ఒడ్డిపాలెం అంటేనే ఒడ్డిపాలెం పేర్లు కొట్టాయి. అట్లాంటిది రాష్ట్రంలో ఒడ్డిపాలెం అనేవాళ్ళు, ఒడ్డోళ్ళు అనేవాళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా మా వాడిని అసెంబ్లీలో వినిపించే కూడా లేవు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మాకు కూడా రాజకీయ భిక్ష పెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మీ ద్వారా కూడా మీరు రాష్ట్రానికి తెలియజేసే ఎవరు తితిగతులు కానీ మంచి కానీ మీ ద్వారా కూడా ప్రపంచానికి తెలియజేస్తారు. మీ ద్వారా కూడా మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబు గారికి, అందరికి మంత్రులకి అందరికి కూడా తెలియజేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలా మంది మాట్లాడగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా కమిటీ తరఫున నెల్లూరు జిల్లా తరఫున ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పి మళ్ళీ చెప్పడం టైం తక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈ జీవో వచ్చడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకి మా తరఫున ధన్యవాదాలు కూడా చాలా తీసుకోండి. నా పేరు మల్లి లక్ష్మి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యేకంగా చూసి ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే మన కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో ఒడ్డరి సోదరులు నారా లోకేష్ గారిని కలిసి విన్నవించుకున్నారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు క్వారీలో 33% వాటాను ఒడ్డర్లకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 126 జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు గారి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.